హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడో చూద్దాం. ఈ ప్రాడో 2022 మోడల్ అండి. ఫస్ట్ మనకి గల్ఫ్లో రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఈ వెహికల్ మనం చూద్దాం. సో ఈ వెహికల్ గల్ఫ్ వేరియంట్ కాబట్టి మీకు స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీరు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కన్ఫ్యూజ్ కావద్దు. మన ఇండియాలో చూసినప్పుడు మీ స్టీరింగ్స్ రైట్ సైడ్ ఉంటాయి. సో అలాగే నేను లాస్ట్ టైము ఈ వీడియో చేశానండి. ఇది టయోటా ల్యాండ్ క్రూజర్ స్టేషన్ అని చెప్పి. ఇది కూడా మన ఇండియాలో నెక్స్ట్ ఇయర్ అయితే రాబోతుంది. సో మనం ఈరోజు అయితే టయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడో గురించి చూద్దాం. ప్రాడోలో ఉన్న ఆప్షన్స్ ఏంటి, దీని ఇంజన్ సైజ్ ఎంత, అలాగే దీంట్లో ఉన్న మచ్ మోర్ ఆప్షన్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే కొంచెం లెందీగా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఉన్న ఆప్షన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. సో రండి మనం చూద్దాం. ఇక్కడ మనకి డే టైమ్ రన్నింగ్ లైట్ అనేది కంటిన్యూస్ లైటింగ్ అనేది మనకి వెలుగుతుందండి. దాంతోపాటు ఈ వెహికల్కి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది హెడ్ లైట్ వాషర్ అంటారండి. ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 70th యానివర్సరీ అని చెప్పి మీకు ఒక చిన్న బ్యాడ్జింగ్ అయితే మీకు కనబడుతుంది వెహికల్లో. అలాగే వెహికల్ మొత్తం కూడా ఇలాంటి బ్యాడ్జీలు ఒక 2-3 బ్యాడ్జీలు అయితే ఉన్నాయండి. నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు వెహికల్ ఆన్ చేశానండి. మీరు చూడొచ్చు, ఇక్కడైతే కనుక కంటిన్యూస్ వైట్ కలర్ డిఎల్ఆర్ లైట్ అయితే మీకు కనబడుతుంది. అట్లాగే ఈ మన వైట్ కలర్ లైట్స్ అండి, ఇవి కూడా ఆటో హెడ్ ల్యాంప్ లెవెలింగ్స్ అన్నమాట ఇవి. సో మన అకార్డింగ్ టు మన వెహికల్ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ ప్రకారం మనకి హెడ్ ల్యాంప్స్ అనేవి మనం అడ్జస్ట్మెంట్ అయిపోతాయి అన్నమాట ఆటోమేటిక్గా. సో ఈ ఎలాయ్ వీల్స్ వచ్చేసరికి 19 ఇంచెస్ ఆఫ్ ఎలాయ్ వీల్స్ అండి. 70th యానివర్సరీ వల్ల కొంచెం ఎలాయ్ వీల్స్ అనేవి ఈ టైప్లో డిజైన్ చేశారండి. సో ముందే చెప్తున్నాను, ఈ వెహికల్ వచ్చేసరికి మేడ్ ఇన్ జపాన్ నుంచి వస్తుంది. నాకు తెలిసి మన ఇండియాలో కూడా ల్యాండ్ క్రూజర్ ప్రాడో మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాదండి, అది కూడా జపాన్ నుంచి వస్తుంది. మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసరికి పెట్రోల్ ఇంజన్ అండి ఇది. అలాగే మన ఇండియాలో డీజిల్ ఇంజన్స్ ఉంటాయి. ఈ ఇంజన్ మీరు చూస్తున్న ఈ వెహికల్ ఇంజన్ సైజ్ వచ్చేసరికి 4000 ఇంజన్ సీసీ. అలాగే మన ఇండియాలో వచ్చేసరికి 3000 ఇంజన్ సీసీ విత్ డీజిల్ ఇంజన్స్ వస్తాయండి. మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ డీజిల్ ఇంజన్సే ఉంటాయి. ఇక్కడ 2022 ల్యాండ్ క్రూజర్ ప్రాడో అని రాశారు. సో ఇది వచ్చేసరికి మీకు 10.1 km/లీటర్ పెట్రోల్ అయితే వస్తుంది. సో ఇది దీని ప్రొఫైల్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు, సైడ్ స్టెప్పర్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. సైడ్ స్టెప్పర్ కూడా చాలా బాగుంది దీనికి. రండి మనం బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు చూద్దరు. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు 70th యానివర్సరీ అని చెప్పి, అలాగే మీకు ముందే చెప్పాను నేను, ఫ్రంట్ బంపర్ మీద 70th యానివర్సరీ ఉంది. అలాగే ఈ సైడ్ పోర్షన్ మీద అంటే సి పిల్లర్ మీద కూడా మనకి 70th యానివర్సరీ అని చెప్పి డిజైన్ చేశారు. నెక్స్ట్ వన్ మీరు బ్యాక్ సైడ్కి వస్తే కనుక, బ్యాక్ సైడ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాడోస్కి వచ్చేసరికి టైర్ అనేది రేర్ సైడే మనకి డిజైన్ చేశారండి వీటికి. సో రేర్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వెహికల్ కొంచెం మంచి పాష్ లుక్ అయితే ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి ఇక్కడ ఒక కెమెరా ప్రొవైడ్ చేశారండి. అలాగే సెన్సార్స్ ఉన్నాయి. అలాగే దీని ఎగ్జాస్ట్కి వచ్చేసరికి దీనికి ఒకే ఒక ఎగ్జాస్ట్ ఉంది, 2 ఎగ్జాస్ట్లు కాదండి, ఒక ఎగ్జాస్టే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు, TXL అని చెప్పి బ్రాండింగ్ ఉందండి. సో దీని వెహికల్ మోడల్ పేరు వచ్చేసరికి TXL. అలాగే బిఫోర్ మనకి VX అనే ఒక వేరియంట్ వచ్చేది, ఇప్పుడు ఆ వెహికల్ రావట్లేదండి. సో ఇది. సో నెక్స్ట్ మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు కనుక మళ్ళీ మీరు ఇక్కడ గమనించవచ్చు, దీనికి ఒక స్పాయిలర్ ప్రొవైడ్ చేశారు. స్పాయిలర్కి స్టాప్ ల్యాంప్ ఉంది. అలాగే పైన మనకి రూఫ్ రైల్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయండి. రండి మనం లోపలికి వెళ్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ వెహికల్ కూడా డ్యూయల్ టోన్ ఇంటీరియర్ అండి. ఇది మరి దీన్ని మీరు ఏమంటారు నాకు తెలియదు. మన అరబిక్లో అయితే కనుక ఈ కలర్ని జాఫ్రానీ అంటారండి. సో ఇది దీని కలరు. వెహికల్ అయితే కనుక 8-way అడ్జస్టబుల్ సీట్స్ మనకు ప్రొవైడ్ చేశారు వెహికల్లో. సో మనం ఈ లోపల డాష్ బోర్డు ప్రతిదీ మనం చూద్దాం రండి. మనమైతే ఇప్పుడు వెహికల్ లోపల కూర్చున్నాం. వెహికల్ లోపల కంప్లీట్ డాష్ బోర్డు కానీ, ఇలాగే స్టీరింగ్ వీల్ కానీ, అలాగే ఇక్కడ స్క్రీన్ కానీ ప్రతిదీ మీరు చూడొచ్చు. మనమైతే ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేద్దాం. మీకు ఆల్రెడీ ముందే చెప్పినట్టు ఈ వెహికల్కి 2 కీస్ మనకి ప్రొవైడ్ చేస్తారండి. సో మనం ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేద్దాం. వెహికల్ స్టార్ట్ చేశాను. వెహికల్లో అయితే కనుక ఇక్కడ కలర్ స్క్రీన్ లేదండి. నాకు అదొక్కటే కొంచెం వెల్త్గా అనిపించింది. ఇక్కడ కనుక కలర్ స్క్రీన్ అంటే డిజిటల్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉండేది. సో అదొక్కటే నాకు కొంచెం ఇది అనిపించింది అంతే. సో మీరు చూసారు కదా మన స్క్రీను. అలాగే ఇక్కడ మనకి 9 ఇంచెస్ ఆఫ్ టచ్ స్క్రీన్ మనకి ప్రొవైడ్ చేశారండి. మీరు ఇక్కడ స్టీరింగ్ గమనించవచ్చు. స్టీరింగ్ దాదాపు ల్యాండ్ క్రూజర్ స్టేషను ఇది దాదాపు ఒకటే టైప్ ఆఫ్ స్టీరింగ్ అయితే ఉంటుంది, ఏమి డిఫరెన్స్ ఉండదు. అలాగే ఇది లెదర్ స్టిచ్డ్ స్టీరింగ్ అండి. ఇక్కడ మనకి బ్లూటూత్ కంట్రోల్స్ మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే ఇవన్నీ కూడా వాల్యూమ్ కంట్రోల్స్, అలాగే మన లోపల మెన్యూని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఈ కంట్రోల్స్ని యూస్ చేసుకోవచ్చు. అదే మనకి ల్యాండ్ క్రూజర్ స్టేషన్లో అయితే ఇక్కడ సమ్ మోర్ స్విచెస్ ఉంటాయండి, ఇక్కడ లేవు అంతే మనకి. అలాగే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ మనకి ఈ కింద మనకి ప్రొవైడ్ చేశారు.
సో ఇది ఓవరాల్గా. అలాగే ఏసీ వెంట్స్కి అయితే కనుక మనకి క్రోమ్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా క్రోమ్ డిజైన్ ఉందండి. వెహికల్లో JBL స్పీకర్ సౌండ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. సో ఇది మన ఓవరాల్ మన టచ్ స్క్రీన్ అండి. ఇందులో GPS ఆన్ చేశాను నేను. మనకి వద్దనుకుంటే కనుక మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. సో ఇది మల్టీమీడియా కానీ ప్రతిదీ మనకి అవైలబిలిటీ ఉంది దీంట్లో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ USB ఆప్షన్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి. సో యూఎస్బీలో ఏమున్నాయి, ఒక USB ఉంది, 3.5 mm జాక్ ఉందా అని చెక్ చేస్తాను. బట్ 3.5 mm జాక్ అయితే దీంట్లో లేదు. ఓకే, ఇక్కడ మనకి ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే ఇండివిజువల్ ఏసీ కంట్రోల్స్ ప్యాసింజర్స్, రేర్ ప్యాసింజర్స్కి, అలాగే రేర్ డిఫాగరు ప్రతిదీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. సో ఇది హజార్డ్ లైట్, ఆటో ఏసీ. అలాగే మనం కూర్చున్న సీట్స్కి ఏసీ వెంట్స్ ఉన్నాయా అంటే దీనికి ఏసీ వెంట్స్ లేవండి. ఇది నార్మలే. మనం ఇండివిజువల్ ఏసీగా కంట్రోల్ చేసుకోవడానికి ఈ ఆప్షన్లో మనకి ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు తెలుసు, ఇది ఆల్రెడీ చెప్పాను, పుష్ స్టార్ట్ బటన్. నెక్స్ట్ ఇక్కడ ఒక గ్లో బాక్స్ లాగా ప్రొవైడ్ చేశారు. ఇందులో అయితే కనుక మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. మీరు చూడొచ్చు వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఇది. అలాగే ఇక్కడ మనకి 4-wheel డ్రైవ్ ఆప్షన్ మనకి ప్రొవైడ్ చేశారు. H4, L4 మనకు కావాలంటే మనం దీన్ని పుష్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను L4లో పెట్టాను, మీరు చూడొచ్చు వెహికల్ సౌండ్ వస్తుంది. అదిగోండి, అంటే 4-wheel డ్రైవ్లో మనం వెహికల్ ఉంది అనేసి. సో H4లో పెట్టాను, సో సౌండ్ ఆగిపోయింది. అలాగే మీకు స్క్రీన్లో కూడా ఎటువంటిది కనబడట్లేదు. అలాగే ఇక్కడ సెంట్రల్ డిఫరెన్షియల్ లాక్ అంటారండి, ఇది వెహికల్కి ఇది ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసిందే. సెకండ్ స్టార్ట్ అంటే వెహికల్ని మనం ఎప్పుడైనా సరే సెకండ్ గేర్లో పెట్టి స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే దీని ద్వారా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది డౌన్ హిల్ అసిస్టెన్స్ అంటారండి. దాదాపు మన టయోటాలో ప్రతి వెహికల్కి ఈ ఆప్షన్ అనేది ఉంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇంకో గ్లవ్ బాక్స్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో అయితే 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. అలాగే దీనికి గేర్ ఆటోమేటిక్ ఆప్షన్ ఇక్కడ మీరు చూడొచ్చు. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్. అలాగే దీన్ని మనం స్పోర్ట్స్ మోడ్లో కూడా డ్రైవ్ చేసుకోవచ్చు అండి. సో నేను స్పోర్ట్స్ మోడ్లో డ్రైవ్ చేసుకుంటే కనుక ఇప్పుడు నేను చూశారు కదా, నేను స్పోర్ట్స్లో పెట్టాను. సో దీన్ని ఆల్రెడీ ఇక్కడ ఎక్కడ ఉందండి, ఇది 4th గేర్లో ఉంది. ఇది మ్యాక్సిమం 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ అండి. సో 6 గేర్లు అయితే పడతాయి మనకి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ గేర్లో పెట్టాను. సో కావాలనుకుంటే మనం మాన్యువల్లో డ్రైవ్ చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే మనం డీలో పెట్టి డ్రైవ్ చేసుకుంటే ఆటోమేటిక్ డ్రైవ్ అయిపోతుంది. సో ఇది డ్రైవ్ మోడ్స్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఇంకేం ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారని చూపిస్తాను. ఇక్కడ 12 volts ఒక సాకెట్ అయితే ఉందండి, ఇక్కడైతే ఏమీ లేదు. ఇక్కడ చిన్న హోల్డర్లా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది మన కూల్ బాక్స్ అండి. ఇది మనం ఇక్కడ ఏదైనా సరే డ్రింక్స్ పెట్టుకొని మనం కావాలంటే దీన్ని ఆన్ చేసుకుంటే కనుక మన ఏసీ సేమ్ మన ఫ్రిడ్జ్ లాగే యూజ్ అవుతుందండి. ఇది వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ల్యాండ్ క్రూజర్ ప్రతి వెహికల్కి ఈ ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు హ్యాండ్ రెస్ట్, ఎంత పెద్ద హ్యాండ్ రెస్ట్ మనకు ప్రొవైడ్ చేశారో అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు ఇక్కడ గ్లో బాక్స్ చూడొచ్చు. గ్లో బాక్స్ కూడా చాలా సఫిషియెంట్గా ఉందండి. దీంట్లో చాలా మనకి మాన్యువల్స్ ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ ఏంటంటే ఒకటి మన ఈ టచ్ స్క్రీన్కి సంబంధించింది, అలాగే వెహికల్ మాన్యువల్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఆ రెడ్ కలర్ది వచ్చేసరికి మీకు తెలుసు మన ఫస్ట్ ఎయిడ్ కిట్ అండి, ఇది యూస్ చేసుకునేదానికి. అలాగే ఈ వెహికల్కి వచ్చేసరికి ఓవరాల్గా 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. మీరు అక్కడ చూడొచ్చు డాష్ బోర్డ్ మీద ఒక ఎయిర్ బ్యాగు, అలాగే మనకి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. అలాగే కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి ఇక్కడ. అలాగే సీట్కి ఇండివిజువల్ సీట్స్కి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే కింద మనకి ఇక్కడ నీ ఎయిర్ బ్యాగ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఇది దీంతో పాటు మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ప్రాడోలోని మనకి రేర్ ప్యాసింజర్స్ కూర్చున్నప్పుడు మనం వాళ్ళని చూసుకోవడానికి ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి. ఇది చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన బ్యాక్ సైడ్ ఎవరు కూర్చున్నారు ఏంటి అనేది. ఇక్కడ నుంచి మనం మొత్తం అందరిని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు దీంట్లోంచి. అలాగే ఈ వెహికల్కి సన్ రూఫ్ అయితే ఉందండి. సన్ రూఫ్ పనోరమిక్ సన్ రూఫ్ కాదు, నార్మల్ సన్ రూఫే. అలాగే మన సన్ రూఫ్ని ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి స్విచ్చెస్ అనేది ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ మీరు చూడొచ్చు వ్యాంటరీ మిర్రర్ కూడా మనకు ఉంది. వ్యాంటరీ మిర్రర్ విత్ కనెక్టెడ్ విత్ ఈ లైట్ ఉందన్నమాట. సో అది కూడా మనం చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి. సో దానికి కూడా మనకి వ్యాంటరీ మిర్రర్ ప్రొవైడ్ చేశారు కో ప్యాసింజర్కి కూడా. సో అలాగే దీనికి అడిషనల్ ఒక చిన్న సపోర్ట్ కూడా ఇచ్చారండి, అంటే మనకి ఎండ రాకుండా పెట్టుకునేదానికి. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 23,000 ఒమానీ రియాల్స్ అండి. 23,000 ఒమానీ రియాల్స్ అంటే మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే 44 లక్షలు అయితే అవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ వెహికల్ మన ఇండియాలో విత్ ట్యాక్స్తో మనం కొనుక్కుంటాము. దానివల్ల ఈ ల్యాండ్ క్రూజర్ ప్రాడో అనేది దాదాపుగా మనకి ఇండియాలో ఒక 80 లక్షలు అయితే ఉంటుందండి. సో రండి మనం రేర్ చూద్దాం, రేర్ ఎలా ఉంది ఏంటి.
సో మీరు చూడొచ్చు, నేను రేర్ కూర్చోగానే నాకు సఫిషియంట్ స్పేస్ అనేది ఉందండి. ఈ సీట్ని వాళ్ళు ఇలా కరువుగా డిజైన్ చేశారు కాబట్టి బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఏంటంటే లాంగ్ జర్నీస్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంటుందండి. అలాగే దీంతోపాటు మీకు ఇంకోటి చెప్పాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు వాళ్ళకి కావాల్సిన టెంపరేచర్ కానీ వాళ్ళకి కావాల్సిన యాంగిల్స్లో వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. అలాగే వీళ్ళకి ఒక 12 amps సాకెట్ ఉంది. అలాగే హై స్పీడ్ ఛార్జింగ్ సంబంధించిన ఒక యూఎస్బి, అట్లాగే టైప్ సి పోర్టు 2 కూడా మనకి ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ నుంచి మీరు చూడొచ్చు, ఇది వెహికల్ ఓవరాల్ వ్యూ అండి బ్యాక్ సైడ్ నుంచి. అలాగే మీకు ఇందాక చెప్పాను సన్ రూఫ్ అని చెప్పాను కదండి, అది సన్ రూఫ్ ఆప్షను. అలాగే ఇక్కడ కూడా వీళ్ళకి సపరేట్గా ఇండివిజువల్ ఏసీ వెంట్స్ అనేవి మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఈ వెహికల్కి మనం హ్యాండ్ రెస్ట్ చూద్దామండి ఎలా ఇచ్చారు ఏంటి అని చెప్పి. హ్యాండ్ రెస్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు, నేను ఓపెన్ చేశాను 2 కప్ హోల్డర్స్కి. అలాగే ఇది చాలా బాగుందండి. సో ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్ళి థర్డ్ రో చూద్దాం. సో థర్డ్ రోలోని మనకి సీట్స్ ఏంటంటే కూర్చునే సీట్ లోపలికి ఉంటుందండి. సో దాన్ని మనం బయటికి పుల్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దీని ఇలా లాగ్గానే సరిపోతుంది. ఒకవేళ క్లోజ్ చేసుకోవాలనుకుంటే కనుక దీన్ని ఇలా పుల్ చేస్తే కనుక ఆ సీట్ లోపలికి వెళ్ళిపోతుందండి. సో నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. సో నేను థర్డ్ రోలో కూర్చున్నాను. చాలా కంజెస్టెడ్గా ఉంది, చాలా ఇరుగ్గా ఉంది అన్నమాట ఇది చెప్పుకోవాలి అనుకుంటే. కాకపోతే ఇలాంటి వెహికల్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ మనకి లాంగ్ డ్రైవ్స్కి 5 passengers యూజ్ చేస్తారండి. సో ఇది, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ సీట్ కూడా కావాలనుకుంటే కనుక మనం ఓపెన్ చేసుకోవచ్చు. 7 passengers, విచ్ మీన్స్ 6+1 passengers అండి ఇది. సో బ్యాక్ సైడ్ అయితే కనుక వీళ్ళకి ఛార్జింగ్ పెట్టుకునే దానికి ఎటువంటి పోర్ట్స్ కానీ ఏమీ కనబడలేదు ఈ వెహికల్లో. సో ఇది, సో మనం రేర్ చూద్దాం. సో మనం రేర్ బూట్ ఓపెన్ చేద్దాం. బూట్లో ఎలా ఉంది స్పేస్ చూద్దాం రండి. సో మన రేర్ బూట్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ గమనించవచ్చు, చాలా తక్కువ స్పేస్ ఉందండి. సో ఈ ప్లేస్లో మనం సూట్ కేసులు అలాంటివి పెట్టుకోవాలంటే కొంచెం చాలా ఇరుగ్గానే ఉంటుంది, చాలా ఇబ్బందిగానే ఉంటుంది. సో అలాంటప్పుడు మనం కంపల్సరీ ఈ సీట్స్ అయితే మనం క్లోజ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మనం సీట్స్ క్లోజ్ చేసి మీకు స్పేస్ ఎంత ఉంది ఏంటో చూపిస్తాను చూడండి. సో మనం వీటిని మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక హుక్ ఉంటుందండి, దీన్ని మనం ఓపెన్ చేస్తే కనుక క్లోజ్ అవుతుంది. బట్ వన్ గుడ్ థింగ్ మన ప్రాడోలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కంప్లీట్గా ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుందండి. కంప్లీట్ ఫ్లాట్ అంటే మనకి ఇక్కడ ఎత్తుగా రావడం అలా ఏ ఉండదు. దానివల్ల ఏంటంటే మనం ఏదైనా థింగ్స్ పెట్టుకోవాలన్నా సరే చాలా ఈజీ. ఈవెన్ మనం అవి కూడా క్లోజ్ చేసుకోవచ్చు అండి. సో దానివల్ల మొత్తం మనం నైట్ క్యాంపెయిన్ చేసుకునేటప్పుడు కావాలంటే ఒక ఫ్యామిలీ కంప్లీట్గా నైట్ స్టే ఇందులోనే చేయొచ్చు అన్నమాట. సో ఇది 7 passengers ఉన్న ఎస్యూవీ వెహికల్స్లో ఉన్న అడ్వాంటేజ్ అండి. సో అవి కూడా మనం క్లోజ్ చేసుకుంటే మీకు కంప్లీట్ ఇక్కడి నుంచి అక్కడ వరకు దాదాపు ఒక 10 అడుగులు లోపలికి అయితే కనుక మనకి స్పేస్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మనకి ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారండి. అంటే లాంగ్ డ్రైవ్స్లో మనం ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా, ల్యాప్టాప్స్ ఏదైనా ఎలక్ట్రికల్ పోర్ట్ కావాలంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇక్కడ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ ఒక చిన్న అడిషనల్ స్టోరేజ్ ఉందండి. సో ఇక్కడ మనకి జాక్ ప్రొవైడ్ చేశారండి. స్పానర్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. స్పానర్స్కి వేరే ప్లేస్ ఉంటుంది. సో టూల్ బాక్స్ అవన్నీ కూడా ఇందులో ఉంటాయండి. నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ మన డోర్ లోపల మీరు చూడొచ్చు, టూల్ కిట్ అయితే అక్కడ ఉంది. తౌడు పెట్టే స్పానర్స్ అన్నీ కూడా ఉన్నాయి, మీరు గమనించవచ్చు. సో దీంట్లో అయితే కనుక ఒక ట్రయాంగిల్ ఉంటుందండి. వెహికల్ పంక్చర్ అయినా ఏమైనా సరే మనం రోడ్డు మీద పెట్టుకుంటే హజార్డ్ లాగా యూజ్ అవుతుంది. ఇది కూడా మనం దీంట్లో ప్రొవైడ్ చేశారు మనకి. సో అలాగే ఈ డోరు మనకి గాలికి, అంటే మనం ఇక్కడ ఏదైనా మనం పెట్టుకుని చేసుకుంటున్నాం అనుకున్నా సరే గాలికి డోర్ పడిపోకుండా మనకి ఇక్కడ లాక్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అన్లాక్లో ఉంది. సో మనం దీన్ని ఇలా తిప్పితే కనుక లాక్లో ఉంది. సో దట్ మన ఈ డోర్ ఏదైతే ఉందో మనం క్లోజ్ చేద్దామన్నా సరే క్లోజ్ అవ్వదు. చూడొచ్చు మీరు, ఇది లాక్ అయిపోయింది.
అలాగే మనకి డోర్ ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి ఇక్కడ లాక్, అన్లాక్ బటన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. నేను ఇంకొక పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయానండి. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 150 లీటర్స్ ఆఫ్ పెట్రోల్. అదే డీజిల్ అయితే కనుక 150 లీటర్స్ ఆఫ్ డీజిల్ మనం ఫిల్ చేసుకోవచ్చు. డీజిల్ వెహికల్లో హార్స్ పవర్ చాలా ఎక్కువ ఉంటుందండి. టార్క్ అనేది 410 టార్క్ ఉంటుంది. అదే పెట్రోల్ వెహికల్ అయితే మనకి హార్స్ పవర్తో కొలుస్తారు. పెట్రోల్ హార్స్ పవర్ అయితే కనుక ఈ వెహికల్లో 270 హార్స్ పవర్ అయితే ఉంది. చూద్దాం రండి ఇంజన్ లేఅవుట్ మీకు ముందే చెప్పాను. ఇది 6 సిలిండర్ వెహికల్ అండి. ఇది టోటల్గా 4000 ఇంజన్ సీసీ. ఇది ఓవరాల్గా ఇంజన్ కంపార్ట్మెంటు 6 సిలిండర్ కాబట్టి మీకు ఆ లేఅవుట్ అలా ఇచ్చారు. 1 2 3 4 5 6. మీరు బాయ్నెట్ కూడా చూడొచ్చు, హైడ్రాలిక్ పిస్టన్స్తో డిజైన్ చేశారు. సో దట్ మనం లిఫ్ట్ చేసుకోవాల్సిన పని ఉండదండి. క్లోజ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది టోటల్గా ల్యాండ్ క్రూజర్ ప్రాడో గురించి 2022 మోడల్ 70th యానివర్సరీ స్పెషల్ ఎడిషన్ అన్నమాట. ఇది త్వరలో నాకు తెలిసి మన ఇండియాలో 2022 అంటే జనవరి నుంచి కానీ ఫిబ్రవరి నుంచి కానీ అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ వెహికల్ నేను పర్టికులర్గా చెప్తున్నాను, 2021 మోడల్ కూడా మీకు చేశాను. కావాలంటే మీరు నా ఛానల్లో చూడొచ్చు. ఈ వెహికల్ చాలా ఎక్కువగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను చూశాను. ఆయన క్యాన్వాయ్లో చాలా వెహికల్స్ ఇవే ఉన్నాయి. రీసెంట్గా ఆయన చిలకలూరుపేట వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను. ఒక బ్లాక్ కలర్ ఎక్కువగా రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు కానీ లేకపోతే కొంచెం ఎవరైనా సరే కొనుక్కోవచ్చు. కాకపోతే ఈ వెహికల్ కొంచెం మనకి ఇక్కడ ఒమాన్లో అయితే 44 లక్షలు అని చెప్పాను. మన ఇండియాలో అయితే దగ్గర 80 లక్షల రూపాయల దాకా అయితే ఉంటుందండి. ఆ రీజన్ ఏంటంటే ఈ వెహికల్ని ఇంపోర్ట్ చేసి మనకి వాళ్ళు డెలివరీ చేస్తారు. సో ఈ వెహికల్ వచ్చేసరికి మేడ్ ఇన్ జపాన్ వెహికల్. సో ఇది ఓవరాల్ వీడియో. నాకు తెలుసు చాలా వీడియో అయితే చాలా లెంతీగా ఉందని చెప్పి. యువర్ రమేష్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.